హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నారీ వ్లాగ్స్. ఈరోజు మనం మన హెయిర్ గ్రోత్కి సంబంధించి ఒక సూపర్ మ్యాజిక్ ఫుడ్ని ఈరోజు దాంతో మనం ఎలా కారపొడి తయారు చేసుకుని మన హెయిర్ గ్రోత్ని పెంచుకోవాలనుకుంటున్నాము ఈరోజు చూసారు కదండి, ఫ్రెష్ మునగాకు ఈరోజే మార్కెట్ నుంచి తీసుకొచ్చాము. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. వీటిని వాటర్లో ఒకసారి వాష్ చేసుకోవాలి. చక్కగా ఒక బకెట్ నీళ్ళు ఫుల్గా తీసుకొని దాన్ని ఒక 2 నిమిషాలు ముంచి క్లీన్ చేసుకోండి. నీళ్ళన్నీ క్లీన్గా, ఆకులన్నీ క్లీన్ అయిపోతాయి. వీటిని మనం ఒక జాలి ఉంటుంది కదండి, దాంట్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఒక చున్నీ మీద తీసుకొని ఆరబెట్టాలి. అలాగే కరివేపాకును కూడా మనము ఇట్లా ఒక టవల్ మీద పోసుకొని ఆరబెట్టుకున్నాం అనుకోండి, మనకి చాలా డ్రై అయిపోతాయి. కరివేపాకులో కూడా చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. హెయిర్ బ్లాక్గా ఉండడానికి, హెయిర్ ఫాల్ని తగ్గించడానికి కరివేపాకు చాలా యూజ్ అవుతుంది. ఈ మునగాకు ప్లస్ కరివేపాకు, మునగాకులో ప్రోటీన్, ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది. స్కాల్ప్ని చాలా స్ట్రెంథెన్ చేస్తుంది. డాండ్రఫ్ని కూడా రెడ్యూస్ చేస్తుంది మునగాకు. ఈ మునగాకుని, కర్రీ లీవ్స్ని రెండింటిని మనం బాగా డ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బాదం అండి. బాదం వచ్చేసి గుడ్ ఫ్యాట్స్, విటమిన్ ఈ, హెయిర్కి, రూట్స్కి నరిష్ చేస్తాయి. అలాగే మనం ఇక్కడ చూసారు కదండి, ఇవన్నీ సీడ్స్ తీసుకుంటున్నాము. నార్మల్గా అయితే పిల్లలు తినరు కదండి, అందుకని చెప్పేసి నేను ఇందులోనే వేసేస్తున్నాను. జీలకర్ర, నువ్వులు, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, కొంచెం చింతపండు, ఆ తర్వాత కాజు, పంప్కిన్ సీడ్స్లో కూడా జింకు రెగ్యులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే వెల్లుల్లి, ఇవన్నీ తీసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. బాదంలో కూడా మనకి గుడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే జీరా కూడా బ్లడ్ సర్క్యులేషన్కి బాగా యూజ్ అవుతుంది. ఇవి బాగా ఆరిపోయాయండి. దీన్ని మనము కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మంచిగా ఆరిపోయాయి, బాగా డ్రై అయిపోయింది. ఒక బాణలో తీసుకొని దాంట్లో మునగాకు కొంచెం లైట్గా ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ నేను ఆయిల్ కానీ నెయ్యి కానీ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే మనం ఎలాగో తీసుకునే సీడ్స్, డ్రై ఫ్రూట్స్లో ఆయిల్ రిలీజ్ అవుతుంది. మనం మళ్ళీ ఆయిల్ యూజ్ చేస్తే డబల్ అవుతుంది. ఇలా ఉన్నా కూడా చాలా టేస్టీగానే వస్తుంది. మనకి మరీ డ్రైగా వస్తుంది, మరీ తడిగా ముద్దగా అలా ఇలా కరివేపాకును కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఏమైనా నీళ్ళు ఉన్నా ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. మనం ఈ పౌడర్ 1 మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. నేను ఎవ్రీ మంత్ వరకు వచ్చేలాగా పౌడర్ తయారు చేసుకుంటాను. మనం నీళ్ళు లేకుండా తీసుకుంటే ఈజీగా డ్రై నిల్వ ఉంటుంది. అలాగే కొన్ని బాదం మనం ఇందాక తీసుకున్నాక వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ బాదంని కూడా కొంచెం బాగా ఫ్రై చేయాలండి. కొద్దిసేపు అయితే ఫ్రై అవ్వదు, అలాగే ఉండిపోతుంది. మనం మిక్సీ చేసినా మళ్ళీ అలానే ఉంటుంది. చూడండి, నెక్స్ట్ కాజుని కూడా లైట్గా ఫ్రై చేస్తున్నాను. దాని తర్వాత నేను సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా బాగా పిల్లలు ఇష్టంగా తింటారు. మామూలుగా అయితే మనం పొట్టు వల్వన్నీ అయితే సాల్ట్ వేసుకుని అలా తినేవాళ్ళము చిన్నప్పుడు. నాకు చిన్నప్పుడు చాలా ఫేవరెట్ ఫుడ్ అది. ఇప్పుడు చూడండి, పంప్కిన్ సీడ్స్లో జింక్, మెగ్నీషియం చాలా రిచ్గా ఉంటుంది. హెయిర్ పల్చగా అవ్వకుండా ఇవి పంప్కిన్ సీడ్స్ హెల్ప్ చేస్తాయి. ఇవన్నీ నార్మల్గా పిల్లలకి ఇస్తే తినరు కదండి. అలాగే నువ్వులు కూడా మామూలుగా అయితే నువ్వుల లడ్డు కూడా మా పిల్లలు తినాలండి, అందుకని నేను ఇందులో యాడ్ చేసిస్తున్నాను. ఇవి హెయిర్ డార్క్ అవ్వడానికి, థిక్ అవ్వడానికి, చాలా హెల్దీగా ఉండడానికి చాలా యూజ్ అవుతాయి పంప్కిన్ సీడ్స్. ఇవన్నీ చక్కగా ఫ్రై అవుతున్నాయి. చూడండి ఎట్లా పాపప్ అవుతున్నాయో. అలాగే జీలకర్రని కూడా నేను ఇందులో యాడ్ చేశాను, మంచిగా డైజెషన్ అవుతుంది అని చెప్పేసి. అలాగే చింతపండు వీటినన్నిటిని తీసుకొని మనం మిక్సీలోకి వేసుకున్నాము. ఇవన్నీ ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. అన్నీ ఒకేసారి వేస్తే బాగా మిక్సీ మెత్తగా అవ్వదండి, అందుకని ఫస్ట్ వీటినన్నిటిని వేసేస్తున్నాను ఇందులో. అలాగే చింతపండు, వెల్లుల్లి ఈ రెండింటిని కూడా యాడ్ చేసి మూత పెట్టేసి చక్కగా మనము గ్రైండ్ చేసుకున్నాము. చూడండి ఎలా అయిందో. దీనిలోకి మనము కరివేపాకును యాడ్ చేద్దాము. ఫస్ట్ కరివేపాకును యాడ్ చేసి మళ్ళీ ఒక 2 సార్లు అలా బ్లెండ్ చేస్తే సరిపోతుందండి. చూడండి, అలాగే నేను ఇందాక ఉప్పు వేయలేదు కదా, ఉప్పును కూడా యాడ్ చేస్తున్నాను. ఒకసారి ఒక 2-3 సార్లు తిప్పితే మళ్ళీ కోర్స్గా గ్రైండ్ అయిపోతుంది.
చూడండి ఎలా గ్రైండ్ అయిందో. దీంట్లోకి మళ్ళీ నేను మునగాకుని యాడ్ చేస్తాను. ఈ మునగాకుని మళ్ళీ ఒకసారి ఒక బ్యాచ్ కింద యాడ్ చేసుకొని మళ్ళీ బ్లెండ్ చేస్తూ వెళ్ళాలండి. బ్లెండ్ చేస్తూ వెళ్తే ఏమవుతుందంటే మనకి ఒకే చోట అట్లాగే గట్టిగా పట్టుకుపోకుండా క్లియర్గా వస్తుంది. చూడండి చిన్న గిన్నెలోకి మా బాబుకి అయితే తీసేస్తున్నాను. వాడు అస్సలు కారం తినడు. వాడికి తీసిన తర్వాతనే నేను తర్వాత మళ్ళీ కారం యాడ్ చేస్తాను. దీనివల్ల వాడికి సపరేట్గా వాడు తింటాడు. మనము కారంగా తినడానికి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి 2 స్పూన్లు కారం యాడ్ చేశాను. ఇంకా ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. చూడండి మళ్ళీ ఉప్పు కారం యాడ్ చేసిన తర్వాత చూడండి ప్లేట్లోకి వేసుకోండి. ప్లేట్లోకి వేసిన తర్వాత మనకి కొద్దిసేపు నీళ్ళని ఆరనివ్వాలి. వెంటనే జార్లో యాడ్ చేయకూడదు. స్టోర్ చేస్తే మళ్ళీ బాగా స్టోర్ అవ్వదు. ఇప్పుడు చూడండి ఎంత బాగా ఉందో. ఇది ఇడ్లీలో కానివ్వండి, దోశలో కానివ్వండి, నెయ్యి రైస్లో కానివ్వండి, దేంట్లోకైనా తీసుకోవచ్చండి. కొన్నిసార్లు మనం ఉప్మాలోకి వాటిలో కూడా తినొచ్చు. పిల్లలకి ఎప్పుడప్పుడు రోజుకు ఒక స్పూన్ ఏదో ఒక విధంగా మనం ఇచ్చామనుకోండి, వాళ్ళ హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. స్కిన్ బాగా సాఫ్ట్గా షైనీగా తయారవుతుంది. ఇంతటి సూపర్ ఫుడ్ని మీరు కూడా ట్రై చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్, షేర్.